కానీ ఇక్కడ ట్విస్ట్ చేస్తారు వీళ్ళు అంతే. బేసిక్గా ఇప్పుడు నిన్న హైదరాబాద్లో చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి కలిశారు. ఎందుకు కలిశారు? ఇతను కలిసిన తర్వాత అది వేరే సంకేతం పోకుండా పవన్తో మళ్ళీ అసలే బెంగాల్ ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసేస్తాడు పవన్, ఇవన్నీ రచ్చరానీయకుండా చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళి, లేకపోతే ఆ ముందు రోజునే కదా బెంగాల్లో ప్రమాణ స్వీకారాన్ని చంద్రబాబుతో కలిసింది. మళ్ళీ వచ్చి ఇంటి దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉంది. కాబట్టి దాని వెనకాల ఇంకేదన్నా కూడా ఉండొచ్చును, ఏదన్నా హితబోధ చేయడమో ఏమన్నా కూడా ఉండొచ్చు. అవి బయటికి చెప్పరు, వాళ్ళ వరకే తెలుస్తుంది. బాబుకి తెలుస్తుంది, మోడీకి తెలుస్తుంది ఏం జరిగింది అన్నది, ఈవెన్ పవన్తో జరిగిందన్నా సరే. అట్లాగే ఇక్కడ కూడా ఏదన్నా ఇంటర్నల్ ఇష్యూ ఉంటే ఉండొచ్చు పొలిటికల్ గా, ఇట్లా ఉన్నాయండి అంటే. కానీ ఒక సంకేతం ఎలా వెళ్తుందంటే, ఇంకా పోలవరం ఎందుకు పూర్తి అవ్వట్లేదంటే కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన నిధులు రావట్లేదను, కేంద్రమే లేట్ చేస్తుందని. అలా చేస్తుంటే బాబు గారు వెళ్ళి పదే పదే విన్నవించుకుంటున్నారు, లేదంటే అడుగుతున్నారు, కోరుతున్నారు. ఇది కదా అంటే ప్రజల్లోకి అది వెళ్దా? అది కరెక్ట్, వెళ్ళాలనినే కదా ఈనాడు జ్యోతి రాసేది. కాకపోతే నిజం మీరు అన్నట్టు 30-40% మంది ఆ చంద్రబాబు గారిని నమ్మేటటువంటి వాళ్ళు అది నమ్ముతారు. కాకపోతే ఇవాళ తటస్థులందరికీ అర్థమైంది, అపోజిషన్ కి తెలుస్తుంది విషయం. పోలవరానికి సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎందుకు ఖర్చు పెట్టట్లేదు, అసలు ఆ డబ్బులు ఏమైనాయి అని చెప్పేసి సరే వైసీపీ వాళ్ళకి సాక్షి రాయడం వల్ల తెలుస్తుంది. తటస్థులకు వచ్చేటికి ఈనాడు జ్యోతిలో కూడా వచ్చినాయి కదా, అది పార్టీలు అడిగారు అసలు ఏంది అని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నటువంటిది. కాబట్టి జనాలకు అర్థమైపోయింది డ్రామా